మాయగల చెట్టు. ఒక గ్రామంలో రామ్, మరొకతను సోహన్, ఇద్దరు మిత్రులుండేవారు. ఇద్దరూ కూడా రైతు కుటుంబానికి చెందినవారు. రాము దగ్గర చాలా డబ్బుంది, కానీ సోహన్ దగ్గర అస్సలు డబ్బులుండేవి కాదు. ఒకసారి రామ్ పొలాల్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. దీనివల్ల పంటంతా మాడి మసైపోతుంది. చాలా నష్టం వస్తుంది రామ్కి. ఇంకొక వైపు సోహన్ కూరగాయల వ్యాపారం చేస్తూ చాలా డబ్బులు సంపాదిస్తాడు. రామ్ ఇంట్లో తినటానికి కూడా తిండి ఉండదు. అతను చాలా బాధపడతాడు. ఇంకా ఆలోచిస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి? రామ్ వాళ్ళ భార్య రామ్తో అంటుంది, ఏవండి వినండి, నేనేమంటున్నానంటే మీ మిత్రుడు సోహన్ దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు అప్పుగా తీసుకోండి. నేనేం విన్నానంటే సోహం చాలా డబ్బులు సంపాదిస్తున్నాడట కదా. మీరు బాగా సంపాదించిన తర్వాత అతని డబ్బులు అతనికి తిరిగి ఇచ్చేద్దురు గాని. రామ్ అంటాడు, ఇదైతే నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఇప్పుడే వెళ్ళి కొంత డబ్బు అప్పడుగుతాను. రామ్ సోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సోహన్తో అంటాడు, సోహన్ మిత్రమా, నా పంటలు అగ్ని ప్రమాదం వల్ల మొత్తం నష్టపోయాను. ఇంకా మా దగ్గర తినడానికి తిండికి కూడా డబ్బు లేవు. మరి నువ్వు నాకు కొద్దిగా డబ్బులు అప్పు ఇవ్వగలవా? నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నేను ఈ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను. సోహన్ ఎంత పిసినారివాడంటే రామ్తో అంటాడు, రాము, నీకు నా పరిస్థితి ఏంటో తెలుసు కదా. నా దగ్గర నీ డబ్బులు అసలు ఎక్కడున్నాయి నేను నీకు అప్పు ఇవ్వడానికి? రామ్ అంటాడు, కానీ నేను విన్నాను నీ సంపాదన బానే ఉంది అని. సోహన్ అంటాడు, అరే లేదు మిత్రమా, ఈ ఊరి వాళ్ళు ఉన్నారే, వీళ్ళంతా ఎప్పుడు ఇలాగే ఏదో చెప్తూ ఉంటారు. ఒకవేళ అలాగే నిజంగా నా దగ్గర డబ్బులుంటే నేను నీకు డబ్బులు అప్పిచ్చేవాడిని కదా. రామ్ అంటాడు, సరే సోహన్, పర్వాలేదు, నేను వెళ్తాను. రామ్ భార్య రామ్తో ఇలా అంటుంది, వచ్చారా? ఏమైంది? సోహన్ డబ్బులిచ్చాడా? దానికి రామ్ అంటాడు, లేదు, అది అతను ఏం చెప్తున్నాడంటే అతని వ్యాపారం సరిగ్గా నడవట్లేదని. లేనట్టయితే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేవాడట. దానికి రామ్ భార్య అంటుంది, ఇప్పుడు ఏం చేస్తారండి? పంట కూడా ఇంత తొందరగా తయారవదు కదండి. ఇంకా విత్తనాలు కొనటానికి కూడా మన దగ్గర డబ్బులు మిగల్లేదు కదండి. ఇలాగైతే పస్తులతో చచ్చిపోవాల్సి వస్తుంది మనం. దానికి రామ్ అంటాడు, నువ్వు కంగారు పడకు, నేను ఏదో ఒక మార్గం వెతుకుతాను. రామ్ డబ్బులు సంపాదించడానికి అడవిలోకి వెళ్తాడు. ఇంకా కట్టెలు కొట్టి అమ్ముదామని అనుకుంటాడు. రామ్ అడవి చేరుకోగానే ఒక చెట్టు మీద గొడ్డలితో కొట్టంగానే అందులోంచి నీళ్లులాగా బయటికి వస్తాయి. ఆ నీళ్ల లాంటిని రామ్ చేతిలో తీసుకుంటాడు. ఇంకా వాసన చూస్తాడు. రామ్కి అది పెట్రోల్ వాసన వస్తూ ఉంటుంది. అతను చాలా సంతోషిస్తాడు. ఇంకా ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను ఈ వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను. రామ్ ఇంటికెళ్ళి జరిగిందంతా భార్యతో చెప్తాడు. అతని భార్య చాలా సంతోషిస్తుంది. రామ్ రాత్రిపూట అడవికి వెళ్ళి కొంచెం పెట్రోల్ తెచ్చేవాడు. ఇంకా పొద్దున్నే దాన్ని అమ్మేవాడు. మెల్లిగా అతని దగ్గర వినియోగదారులు చాలా ఎక్కువ మంది అయ్యారు. చూస్తూ ఉండగానే ఇలా రామ్ చాలా సంపాదిస్తాడు. ఇదంతా చూసిన సోహన్ రామ్ ఇంటికి చేరుకుంటాడు. రామ్ వాళ్ళ ఇంటికి చేరి సోహం ఇలా అడుగుతాడు, మిత్రమా రామ్, నువ్వు పెట్రోల్ వ్యాపారం చేస్తున్నావని విన్నాను. నీ దగ్గర మామూలుగా డబ్బులు లేవు కదా, మరి నీకు పెట్రోల్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది? రామ్ కొంచెం తడబడుతూ సోహంతో అంటాడు, ఊరి బయట పెట్రోల్ బంక్ ఉంది కదా, వాళ్ళు నాకు పెట్రోల్ ఇచ్చారు. దీన్ని తీసుకుని వెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులతో మెల్లగా నా డబ్బులు ఇచ్చేయమన్నారు. సోహన్ అంటాడు, సరే మంచిది, ఆ పెట్రోల్ బంక్ పేరేంటో చెప్తావా? రామ్ అంటాడు, పేరు మరి పేరేంటో గుర్తు రావట్లేదు. సోహన్ నవ్వి అంటాడు, అవునా, అలా పేరు కూడా తెలియకుండా పెట్రోల్ బంక్ ఏముందో మరి. సరే మరి నేను వెళ్తాను. ఇలాగని సోహన్ బయటికి వచ్చేస్తాడు. ఇలా ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు రామ్కి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తోంది? అతను చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఏమీ ప్రయోజనం ఉండదు సోహన్కి. అప్పుడు
రామ్ దగ్గరికి వెళ్ళి అంటాడు, నువ్వు ఈ పెట్రోల్ ఎక్కడి నుంచి తెస్తావో నాకు కూడా కొంచెం చెప్పు, లేదంటే నేను పంచాయతీ పెట్టిస్తాను. దానికి రామ్ అంటాడు. నేను చెప్పాను కదా నీకు. దానికి సోహన్ అంటాడు, సరే అయితే, అంటే నువ్వు నాకు చెప్పావు కదా, నేను రేపు పంచాయతీలో అందరికీ చెప్పేస్తా, అప్పుడు నువ్వే అందరికీ జవాబు చెప్పాలి. ఇలా బెదిరించి సోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్ చాలా భయపడిపోతాడు. అతనికి తెలుసు సోహన్ ఎంతవరకైనా తెగిస్తాడని. రామ్ భార్యతోటి అంటాడు, హే విను, త్వరగా వెళ్ళి మన సామానంతా సర్దేసి ఇంకా డబ్బులు కూడా. మనం ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. రామ్ భార్య ఇలా అంటుంది, కానీ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏమైంది ఇప్పుడు? రామ్ అంటాడు దానికి, ఇవాళ మళ్ళీ సుహాన్ ఇంటికొచ్చాడు. అతను మన విషయంగా పంచాయతీ పెట్టిస్తానంటున్నాడు. అందువల్ల మనం ఇక్కడ గనక ఉన్నామంటే అప్పుడు పెట్రోల్ సంగతి అందరికీ తెలిసిపోతుంది, మనకేం మిగలదు. రామ్ భార్య ఇలా అంటుంది, సరేనండి, నేను అన్ని సామాన్లు ఇప్పుడే సర్దేస్తున్నాను. రామ్ వెంటనే తన దగ్గర ఉన్న పెట్రోల్ అంతా తీసుకుని పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నింపి పెట్రోల్ని ఇంకా తన ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకుని భార్యతో పాటు గ్రామం వదిలేసి వెళ్ళిపోతాడు. తెల్లారిన తర్వాత సోహన్ రామ్ వాళ్ళ ఇంటికి చేరుకుంటే అక్కడ చూస్తాడు రామ్ వాళ్ళ ఇంటికి తాళం వేసుందని. ఇదేంటి ఇక్కడ తాళం వేసుంది? ఏంటి ఈ ఇంట్లో వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? సోహన్ చాలా నిరాశగా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.